ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీడియా. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మేము లాస్ట్ 12 years నుంచి ఇక్కడ ఉన్నామంటే బికాజ్ ఆఫ్ మీడియా సపోర్ట్. మేముంది ఓన్లీ ప్రమోషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాము. సో నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మీడియా అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజుల్లో రిలీజ్ గురించి మాట్లాడాలంటే ఇది మా ముగ్గురికి ఒక ఎమోషనల్ జర్నీ. నాకు, మారుతి గారికి, ఎస్కేఎన్ అన్నకి. మేము 2008 నుంచి ఆల్మోస్ట్ నేను ఎస్కేఎన్ అన్న ప్రమోషన్స్లో ఉన్నాము. అలాంటి టైంలో మాకు మారుతి గారు పరిచయం అవ్వడము, ఒక కాన్సెప్ట్ అనుకోవడము. 2010 రథసప్తమి రోజు మారుతి గారికి అది చెప్పడం, సరదాగా 40 lakhsలో తీద్దాం అనుకోవడం, దాని రోజు ముందుకెళ్ళడం. 2010 నుంచి 2012 దాకా మా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు షూటింగ్ పెట్టడం. అలా 45 lakhsలో మూవీ కంప్లీట్ చేసి ఈ రోజుకి 12 ఏళ్ళు అవుతుంది ఆ మూవీ రిలీజ్ అయ్యి. ఆ మూవీ ఎంత సంచలనం చేసిందో మీ అందరికీ తెలుసు. అప్పట్లో కంటెంట్ ఈజ్ కింగ్ అని ఇప్పుడు నమ్ముతున్నారు. 2012లో మారుతి గారు కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మి ఈ రోజుల్లోనే సినిమాని తీయడం జరిగింది. సినిమా తీసిన తర్వాత దాన్ని ఎలా ప్రమోషన్ చేయాలనేది నేను ఎస్కేఎన్ అన్న ఆలోచించుకొని దాన్ని మూవీ తీసిన దానికంటే డబల్ ప్రమోషన్కి ఖర్చు పెట్టాము. ప్రమోషన్కి ఖర్చు పెట్టి దాన్ని December 21, 2011 థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా అందరూ ట్రైలర్ అద్భుతంగా ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉంది అని చెప్పారు. కానీ బయ్యర్స్ ఎవరు ముందుకు రాలే. ఎక్కడ బిజినెస్ జరగట్లేదు, అందరు సైలెంట్ అయిపోయారు. ఆ టైంలో నేను ఎస్కేఎన్ అన్న అందరం కూర్చొని దీన్ని ప్రమోషన్తో లేపుదాం, సినిమాని కంటెంట్లో దమ్ముంది అని ఫిక్స్ అయిపోయాం. ఫిక్స్ అయిపోయి December 31 మళ్ళీ ఒక 5 lakhs అప్పు తెచ్చి ఒక 2 టాప్ ఛానల్స్లో థియేటర్ ట్రైలర్ని ఫుల్గా, అప్పుడున్న టాప్ ఛానల్స్ TV9, ఎన్టీవీ, ఈటీవీ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. బట్ TV9, ఎన్టీవీలోనే మాకు ట్రైలర్స్కి పర్మిషన్ ఇచ్చారు వేయడానికి. అప్పటిదాకా టీవీలో ట్రైలర్స్ కల్చర్ లేదు న్యూస్ ఛానల్స్లో. అలాంటిది January 1, 2012 100 times వేసాం ట్రైలర్. అప్పట్లో అది బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. మేము 2012 అంత అగ్రెసివ్గా లేదు సోషల్ మీడియా. మాకు ఎక్కువ ఉన్నది టీవీ మీడియం ఒక్కటే. కరెక్ట్గా ఆ రోజు నుంచి 1 weekలో మా సినిమా బిజినెస్ మొత్తం జరిగిపోయింది. సినిమా మొత్తం బిజినెస్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళాం. అప్పటిదాకా చిన్న సినిమా అనేవాళ్ళు ప్రమోషన్ చూసి ఇదేంద్రా వీళ్ళు పెద్ద సినిమాలాగా ప్రమోషన్ చేస్తున్నారన్న ఫీలింగ్ క్రియేట్ చేసాం. హైదరాబాద్లో ఉన్న టాప్ యూనిపోల్స్, టాప్ బస్ షెల్టర్స్, అన్ని రకాల ప్రమోషన్స్, ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ప్రమోషన్స్కి రీచ్ చేశా. బేసిక్గా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కంటెంట్లో దమ్ముంటే, కంటెంట్ పక్కా అని ఇట్టో నమ్మితే ప్రమోషన్కి బ్యాక్ స్టెప్ వేయకూడదు. మేము బ్యాక్ స్టెప్ వేయలేదు కాబట్టి ఈ రోజున 12 years తర్వాత మళ్ళీ మేము ముందు కూర్చొని ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం. అలా December 21 ట్రైలర్తో స్టార్ట్ అయిన మా టెన్షను March 23, 2012 మార్నింగ్ షో 10:30కి గూగుల్ థియేటర్లో పడిన తర్వాత, గూగుల్ థియేటర్లో మా టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారు అని కాల్ మాకు వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన మా ఫేస్లో స్మైల్ ఇప్పటికీ మర్చిపోలేము లైఫ్లో. ఆ మెమొరీస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా ఎన్ని రికాల్ అవుతున్నాయి మెమొరీస్ అన్నీ. ఆ 2 years మా లైఫ్లో జరిగిన సంఘటనలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము, ఎంత టెన్షన్స్తో మూవీ రిలీజ్ చేశాము, తర్వాత ఎంత హ్యాపీ వచ్చింది, దీనివల్ల ఎంత అనిపించిందంటే సినిమా రిలీజ్ అయిన ఒక 6 months తర్వాత ఏదో పని మీద కెమెరా ఏదో సినిమా షూటింగ్కి సారథి స్టూడియోకి వెళ్ళాం. అక్కడ ఒక జూనియర్ ఆర్టిస్టులు పెద్ద ముసలాయన ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా గురించి. మాది 100 days పోస్టర్ ఒక మ్యాగజైన్ బ్యాక్ సైడ్ ఉంది. అది చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాను, పక్కన కూర్చొని ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు కానీ వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, వీళ్ళ వల్ల కొన్ని 100 సినిమాల ప్రొడక్షన్ వచ్చాయి, అందరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందని మాట్లాడుకున్నారు. అది చాలు మా లైఫ్కి. అంటే ఒక చిన్న సినిమా వల్ల కొన్ని 100 సినిమాలు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మా లైఫ్లో. అలాంటి స్వీట్ మెమొరీస్ అన్నిటిని కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ సేమ్ డేట్ రావడం March 23 ఆఫ్టర్ 12 years అవ్వడం, ఒక పుష్కర కాలం తర్వాత మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం
దానికి రిలీజ్ అప్పుడు మళ్ళీ మారుతి గారు ఎలా అయితే ప్రమోషన్కి వచ్చారో, ఎలా కలిసి చేసుకున్నామో, అలా సరదాగా మళ్ళీ మాట్లాడుకుంటాం. మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పార్టిసిపేట్ చేయడం. అప్పుడు మార్చ్ 22 సేమ్ టైంకి ఫుల్ ప్రెజర్లో ఉన్నాం. అప్పుడు డిజిటల్ ప్రింట్లు కాలేదు, అది ముంబైలో కన్వర్షన్ అవ్వలేదు, సౌండ్ 1 minute 2 minutes గ్యాప్ వస్తుంది. ఆ ప్రెజర్లో ఉన్నాం. ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం 12 years తర్వాత. రేపు సినిమాని రిలీజ్ చేస్తున్నాం, రిలీజు. అందరూ అప్పుడైతే ఎలా ఆదరించారో మళ్ళీ అలా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా వన్స్ అగైన్. అలాగే థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఎస్కేన్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.